వనంలో సుమంత్ అనే 8 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. అతనికి ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగేవి, అత్యంత వేగంగా వచ్చే ఫలితాలు అంటే చాలా ఇష్టం. పెద్దనాన్నా, ఈ మొక్కలు ఇంత నెమ్మదిగా ఎందుకు పెరుగుతాయి? పువ్వులు ఒక్కరోజులోనే వికసించలేవా అని సుమంత్ అడిగేవాడు. రఘవ పెద్దనాన్న నవ్వుతూ, అన్నిటికీ సమయం కావాలి సుమంత్ అనేవాడు. ఒకరోజు రఘవ పెద్దనాన్న సుమంత్కి ఒక విత్తనమిచ్చి, ఇది వెదురు విత్తనం, దీన్ని నాటు, నీకు సహనం యొక్క రహస్యం తెలుస్తుంది అన్నాడు. సుమంత్ ఆ విత్తనాన్ని జాగ్రత్తగా నాటాడు. ప్రతి ఉదయం దానికి నీళ్లు పోశాడు. రోజూ అది ఎంత పెరిగిందో చూడటానికి ఎదురుచూసేవాడు. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. కాని సుమంత్ నాటిన వెదురు విత్తనం నుండి ఏమీ మొలకెత్తలేదు. కేవలం తడిగా ఉన్న మట్టి మాత్రమే కనిపించింది. సుమంత్కి విసుగు వచ్చింది. ఇది దండగ పెద్దనాన్న, ఇంకో చెట్టు అయితే ఈ పాటికి పండ్లు ఇచ్చేది కదా అని అరిచాడు. రఘవ పెద్దనాన్న చిరునవ్వుతో, ఓపిక పట్టు సుమంత్. వెదురు మొదట భూమిలో తన శక్తిని బలోపేతం చేసుకుంటుంది. అది బయటకు కనిపించదు, కాని అది లోపల గట్టిగా పెరుగుతుంది అని వివరించాడు. సుమంత్ నిస్సత్తువగా ఉన్నా పెద్దనాన్న మాట గుర్తుంచుకుని రోజుకు ఒక్కసారి మాత్రమే నీరు పోయడం కొనసాగించాడు. లోపల గట్టిగా పెరుగుతోంది అని మనసులో అనుకునేవాడు. 5 సంవత్సరాల తర్వాత ఒక ఉదయం సుమంత్ ఆశ్చర్యపోయాడు. కేవలం కొన్ని రోజుల్లోనే ఆ వెదురు మొక్క భూమి నుండి పైకి వచ్చి ఆకాశాన్ని తాకేంత వేగంగా పెరిగింది. సుమంత్ పెద్దనాన్న వైపు తిరిగి, ఓపిక ఉంటే గొప్ప ఫలితం వస్తుంది. సమయం తీసుకునే ప్రతి విషయం లోపల ఒక గొప్ప పునాది వేసుకుంటుంది కదా అని ఉత్సాహంగా అన్నాడు.